గోవిందో నల్లప్ప గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో రమణప్ప గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో గోవిందులు పెట్టుకొని తినేసి గొమ్మని ఎగజూసుకొండలకు ఒకసారి గోయిందా గోయిందా. అట్లా తనకలాడుతాండవా? ఏం అవసరం లేదులే. మరి టైం కూడా చాలా కాల, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా యూట్యూబ్లో డ్రామా చూసి ఈ కార్యక్రమం ఒప్పించారు కాబట్టి మాకు కూడా చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో 7:40కే బిగిన్ చేసినాము. అంటే అంతే మా వాచ్లో టైము 30 దినాలు ఐసెల్లు అయిపోయి కొట్టుకో నీ మగ మొక్కిలిపోని. ఏదేమైనా ఇటు సభరాష్ట్రానికి ముందుగా మా యొక్క టిప్పుల సుల్తాన్ గారు వచ్చేస్తున్నారు. జై బల టిప్పుల సుల్తాన్కై, జైలు పెట్టండి అన్న. టిప్పుల సుల్తాన్కై, ఢిల్లీ పాచావుకై, సుల్తాన్ మహారాజుకై, నాకై గుయిగా జై అనల్ల. టిప్పుల సుల్తాన్కై, సుల్తాన్ మహారాజుకై, నాకై వాళ్ళు నేర్చుకుంటేసారు గుయ్యి 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 అని. అదే మేడ మంత్రి సుల్తాను రాజు సుల్తాను రాజు వేడుక జగతమాయగ నారిమాను అంబుల కిరీటం మెరియగా సుల్తాను రాజు వేడుక మేరా మంత్రి అయ్య చేతల కద్దము దగ్గర మరియగ మరల చంద్రహారం మెరియగా సుల్తాను రాజు సుల్తాను రాజు ఓరి మహామంత్రి నా గుడుగుడు దండ గులుగు మిఠాయే బత్తాసు పిల్ల బంగారు మిఠాయే యాలయ్య వారము. యార మీరు డబ్బులేస్తా అయ్యా బస్సుల్లో బాతావు బస్సుల్లో వస్తావు బస్సులని పని ఎరికాయ పిల్ల యాలయ్య వారము. నా గుడుగుడు దండ గులుగు మిఠాయే బత్తాసు పిల్ల బంగారు మిఠాయే యాలయ్య వారము. మాట మాత్రుడు మాత్రం పిలిచిన వారు ఎవరైనా వచ్చును? అయ్య మహారాజా, రాజు రాజు వచ్చను సుల్తాను మహారాజు రాజు రాజు వరను సుల్తాను మహారాజు రాజు రాజు వరను సుల్తాను మహారాజు ఆహా, అలా కనిపిస్తున్న వారే టిప్పుల సుల్తాన్ కాబోలు. ఏమి ఈ తేజస్వి ఈ రూపము? ఏమయ్యా గణనాథ, ఎంత
ఎంతగా పిలచిన పలుకవుగా ఎంతగా పిలచిన పలుకవుగా పార్వతి తనయుడ రావయ్య మా ప్రార్థనలందుకోవయ్యా ముక్కోటి దేవతలందరిలోను ముందు పూజలు నీకయ్యా ఎలుక వాహనము ఎక్కిన దేవా ఏడేడు భువనములేలిన దేవా ఉమ్మా సుంద్రము పురమున వెలసిన శ్రీరామచంద్ర దయగనుమా ఏమయ్యా దండ పెడతా మౌన్య దండ పెడతా దండాలయ్యా దండాలు మా రాజుగారిగా దండాలయ్యా దండాలు మా రాజుగారిగా నమస్కారం గొప్పగా ఉంది వారు మహామంత్రి సుఖీబాబా చల్లగా వర్ధిల్లము. మంచిది మహాత్మా. వారి మహామంత్రి మరి ఇక సభా ముందుకు వచ్చినంత మాత్రమున నా యొక్క కుల గోత్ర నామధేయములు నా యొక్క పల్లి పట్టణం చెప్పేదని ఆలకించము. అలాగనే తెలిపదేవా. ఓహోయ్ వీర భారత వీర కుమార వివరము తెలుపదా వారు చక్కగాను వివరము తెలుపదా మరి శ్రీరంగదాపురి పట్నమేలేటి హైదర్ అలీ ఖాన్ మరి హైదర్ అలీ ఖాన్ పాతి మమ్మీ తల్లిదండ్రులేరా హైదర్ అలీ ఖాన్ కొడుకున్నారా టిప్పుల సుల్తాను నేను. అవును ఈ ఢిల్లీ వారి కచ్చారి వేలేటి ధీరుల సుల్తాను నేను. మహామంత్రి అట్టి యొక్క శ్రీరంగదాపురి పట్టణమేలేది మా తండ్రి హైదర్ అలీ ఖాన్. హైదర్ అలీ ఖాను ఫాతిమాంబి నాకు తల్లిదండ్రులు. అట్టి హైదర్ అలీ ఖాన్ కుమారుడైన నా పేరు టిప్పుల సుల్తాన్ అంటున్నారు. కాలి ఆటికెత్తుతాండదా ఏమ్రా బట్నేలు ముక్కులేక దూరుతాండే. ముక్కులేక దూరుతున్నదా? అది యొక్క రాజువారి దర్బారు. రాజు దర్బారా? అవురా. ఏటి జారిపోయింది అనుకో నల్లప్ప కంటే ముందు అంటావు. ఉండి 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 పెద్దప్ప నేను వస్తాను. అట్లా చేత కాకుండా చేయి జారిపెట్లు కొట్టుకునేది మీరు. మాకు అలవాటే కొట్టుకునేది. అలవాటేనా? అందుకని పగులు గొర్రెలేకి వేదా. గొర్రెలేకెళ్ళరా ఇట్లా కొట్టుకుంటే? మేము చిన్నప్పటి నుండి అట్లాంటి విద్యలు ఎన్నో నేర్చేసాం. ఓహో అట్లా విద్యలే ఆరితేరినా? సరే తేరింటావులే. వారు మహామంత్రి హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్ పక్కనే మాది. సరే సరే అయినను చెప్పుదన్నా దాని కథ వద్దులే.
మా తండ్రి అయినటువంటి హైదర్ అలీ ఖాన్ గారు అలనాడు ఆ బ్రిటిష్ దర్బార్పై దండి ఎత్తి యుద్ధము చేయలేక సోలుపై ఉన్నాడు. సోలుపై ఉన్నాడంటే ఎక్కిరిస్తు నవ్వుతున్నావేమిరా? మా నాన్న ఓడిపోయి ఉండొచ్చు కాక. అప్పుడు నాకు 16 సంవత్సరంలో ప్రాయమ కలవాన్ని మొలక మిస్సము కలిగినటువంటి టిప్పుల సుల్తాను. అప్పుడు మా తండ్రికి బదులు ఆ యొక్క బ్రిటిష్ దర్బార్పై దండి ఎత్తి అనేక రాజ్యాలు గెలిచి ఉంటుంది. నీవు గెలిచిన రాజ్యాలు ఎటువంటి ఒప్ప? మరి అలాగే చెప్తాను, ఆలకించుడి. సరే. బొంబాయి రాజ్యము గెలిచిన వాడే టిప్పుల సుల్తాను. బెంగళూరు గెలిచిన వాడు టిప్పుల సుల్తాను. మంగళూరు రాజ్యం గెలిచిన వాడే టిప్పుల సుల్తాను. ఔరంగ రాజ్యం గెలిచిన వాడే టిప్పుల సుల్తాను. మహామంత్రి బొంబాయి రాజ్యము బెంగళూరు మంగళూరు ఔరంగా ఐదాకోట మైదాపురము ఈ ఢిల్లీ వేరక చేరి గెలిచిన ధీరుడు సుల్తాన్ నేను. అలాగేనప్పా. మరి ఎన్ని గెలిచిన నాకు నా యొక్క ఢిల్లీ వేరక చేరి ఎందున నాకు ఎంతమంది సైన్యాధిపతులు ఉన్నారో చెప్పమందువా? తెల్ల తెల్ల టోపీల దండూరా 90 లక్షలు. ఎర్ర ఎర్ర టోపీల దండూరా 20 లక్షలు. నీలి నీలి టోపీల దండూరా 40 లక్షలు. టోపీల దండూరా 12 లక్షలు. వారి గుర్రాలు కొట్టే గుడుగుడు గుళ్ళు గుత్తులకున్నారు. ఎవరు దండు ఎత్తుగా వరి ఎచ్చుగా ఉన్నదిరా నాకు. ఓరు మహామంత్రి తెల్ల తెల్ల టోపీల దండు 90 లక్షలు. ఎర్ర ఎర్ర టోపీల దండు 80 లక్షలు. ఎర్ర ఎర్ర టోపీల దండు 80 లక్షలు చెప్పి ఉన్నాను కదా. గుర్రాలు బట్టి గురుగుడు బండ్లు గుర్తులుకున్నవి. ఏనుగురు కొట్టి వారు దండు హెచ్చుగా ఉన్నది. మరి హదిను కాక నా ఇక్కడ ఢిల్లీ వారి కచేరి ఎందున నాకు కలిగినటువంటి సిరి సంపదలు చెప్తాను, ఆలకించుడి. చక్కటి బంగారు కోటలున్నాయి ఢిల్లీ వేరిలో. ఢిల్లీ వేరిలో ఉన్నాయి. ఢిల్లీ వేరిలో నాకు మహామంత్రి ఎటువైపు చూసిన చక్కటి బంగారు కోటలున్నవి. ఎక్కడానికి ఏనుగులు సవార్చిన గుర్రములు, పండడానికి పానుపులు, కూర్చోని కుర్చీలు, రామలచ్చన కందనములు, తక్కువ లేక రొక్కము. మరి అదిని కాక ఎక్కిన తొక్కిన ధనమే కలదు ఈ యొక్క టిప్పుల సుల్తాన్ గారికి. బాగా సంపాదించినావు. అవురా? ధనము ధాన్యము రొక్కము రోజున ఏమి తక్కువ లేదు. అమ్మేల శనిగింజలు అయిన బాతండా కొడక ఎవరు చూసేవారు అనుకున్నావురా? కొడక మా తల్లి గారు రానివాసి స్త్రీలు పన్నెలు శనిగింజలు అయిన పోతారు. ఎవరిని చూసేవారు అనుకున్నావు? ఇంతకీ మా తల్లి ఎక్కడ ఉంటుందో తెలిసి ఉన్నదేమిరా? అద్దాల మేడలో 7 అంతస్తుల అద్దాల మేడలో బంగారు టూయాల్లో లాలుగులుగుతూ ఉంటుంది మా తల్లి. పైన ఉంటుందా? అవును. ఈ నెల 7,000 పడిందేమో పెన్షన్. మా అమ్మకేంటి పడుతుంది వాయ్? సస్తాంటి వేలు ముద్దలు రాందానికి వాలంటీర్కి ఫోన్ చేస్తావు, సచివాలయం తగ్గి తిరుగుతావు, ఆ భీములా చేయి దుద్ది సాయమ్మని అప్పుడే చూసేస్తావు అవన్నీ. ఆ 3 దినాల ముసురు పోసుకున్నాడు వీడు. బా యాడు అమ్మన కాలు కింద పెట్టినాడు 7,000 వస్తుందని. మా అమ్మ ఇస్తానని చెప్పింది వాయ్. సరే 2 నెలలు వస్తుంది ఇస్తానని చెప్పిందే. అట్లా ఒప్పుకో, నేనేం కాదు.
ఆయన మాకేమి కొదవలేదు ఆ? కొడుక మా తల్లికి 7,000 వస్తేమి 7 లక్షలు వస్తే మాకెందుకురా? అంతకాకలే మాకు ఖజానా తక్కువ లేదు. రెండుగా ఉంది. ఓ సరే సరే సరేనప్ప. కొడక హాయ్ అంటివా అంటివా అంట అను నన్ను అనాల్సిందే. అనాల్సిందే నిన్ను నరకాల నిన్ను. కొడక 7,000 అంటావు నువ్వు? వారు మహామంత్రి శబాస్. మరి అదిని కాక నా యొక్క ఢిల్లీ వేరు కచేరి ఎన్ని ఆమడ విస్తీర్ణం కలిగి ఉన్నదో తెలిసి ఉన్నదా? మళ్ళీ కరెక్ట్గా వస్తాండి ఈ పొద్దు వీడియో. అదే సంతోషము. ఏమట్లా గుంటూరు నుంచి వచ్చినాడు. ఎంతమంది ఏళ్ళకి 100 మంది దూరింటారు అడ్డమా. మధ్యాహ్నం పైన బాగా వస్తుందిలే. మన ఊర్లో స్పెషల్గా ఉండాలని, మన ఊరి పేరు యూట్యూబ్లో ఉండాలని వీడియోగ్రాఫర్ని పిలిపించినాము సార్ను. ఏంది తిరగడం నాయన? అదే తిప్పులాడు. నువ్వు బాగా గమ్మును కూర్చోండవులే. మరి అది కాక నా యొక్క ఢిల్లీ వేరు కచేరి ఎన్ని ఆమడ కలిగి ఉన్న చెప్తాను ఆలకించడి. అలాగే తెలియదేవా. నిలబడ 90 ఆమడు నా ఢిల్లీ వేరు. మరి అడ్డం 60 ఏవురా తబలాలు కొడుతాండారా? ఇవి పిల్లలు కాదు ఇవి. అవునప్పా. అడ్డం 60 ఆమడ, అవును. నిలబడ 90 ఆమడ, దేశ 12 ఆమడు ఉన్నది నా యొక్క ఢిల్లీ వేరు కచేరి. అవునప్పా. మరి ఇన్ని కలిగినను నా యొక్క రాజువారి పౌరుషం ఎటువంటిదో తెలిసి ఉన్నదా? ఎటువంటిదప్పా? ఓహో